ఓకే, అంటే నిన్న నాకు బాయ్స్ ఫోన్ చేశారు, నిన్న సెలవు పెట్టాను. వాళ్ళు సార్ రేపు పొద్దున్న ఫేర్వెల్ ఉంది, చాలా బాగా తయారై వచ్చింది అన్నారు. ఇంకా అక్కడ నుంచి నిన్న సాయంత్రం నుంచి తయారైపోతున్నాను. తయారైపోతుంటే మా మిస్సెస్ ఏమైనా పెళ్లి చూపులకి వెళ్తున్నావా ఏంటి అని అడుగుతుంది. సో ఇప్పుడు దానికి చక్కగా హిందీ సార్ వచ్చి అమ్మాయి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈయన సార్ తోటి వెళ్తున్నారని చెప్పి ధైర్యంగా పంపింది. సో ఏంటంటే మాకు కూడా హడావిడి, మా పిల్లలు తయారవుతున్నారంటే ఇంకా నిన్నటి నుంచి తయారైపోతున్నాను, ఎలాగా ఏంటి ఇది అని హడావిడి. సో థ్యాంక్ యూ. ఆ ఎక్సైట్మెంట్ ప్రతి ఇయర్ ఉండే ఎక్సైట్మెంట్ అది. విషయం ఏంటంటే ప్రతి ఇయర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే నాకు ప్రతి ఇయర్ 110, 130 మంది 10th క్లాస్ పిల్లల్ని చూసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ 35 మందిని చూసినా నేను క్లాస్ టీచర్ కాదు, 9th క్లాస్. హార్డ్లీ నాకు ఒక 25, 30 లోపే తెలుసు పిల్లల పేరు. లాస్ట్ టైం నేను 9th క్లాస్ టీచర్, ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ టీచర్ తీసుకున్నాను. అంటే ఎప్పుడు జరగదు, ఒకే విద్యార్థులకి 2 సార్లు క్లాస్ టీచర్గా ఉన్నాను నేను. 9th క్లాస్ క్లాస్ టీచరు, 10th క్లాస్ టీచరు. సో ఫస్ట్ టైము నాకు 30 మంది పేర్లు తెలుసు హ్యాపీగా. వాళ్ళని పేరు పెట్టి పిలవడం చూసి గుర్తించడానికి చాలా అవకాశం వచ్చిన రోజు, ఎందుకంటే గుర్తుపెట్టుకునే టైంలో వెళ్ళిపోయేవారు. సో 9th క్లాస్ పిల్లలతో అలవాటు చనువు వచ్చింది. ప్లస్ మీరు చాలా హ్యాపీగా గడిచింది నాకు. ఏంటంటే ఆ చదువు ఉంది కదా, 9th క్లాస్ చదువు. వీళ్ళు ఎక్కడున్నా సరే పాపం నేను అనుకోండి, మా జ్యోతి వచ్చేస్తుంది, ఏవి వచ్చేస్తుంది, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఒక రోజు కనపడకపోతే పాపం పిల్లలు బెంగపెడేసుకునేవారు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ 100 days యాక్షన్ ప్లాన్లు ఇవి వచ్చిన తర్వాత నా క్లాస్ తగ్గిపోయింది పాపం. వాళ్ళు సార్ ఎప్పుడు వస్తారా, ఎలా తిరిగానుకో సార్ మీరు రారా అంటూ ఉంటారు పాపం వీళ్ళు. నన్ను చూస్తే ఒక ఆనందం, ఆ క్లాస్ చెప్పకపోయినా సార్ మీరు అలా కూర్చోండి సార్, మాకు అలా చెప్పండి సార్ అంటుంటారు. సో అది అంటే చనువు చాలా హ్యాపీగా ఉంటుంది. నాతో చాలా చనువుగా ఉండే పిల్లలు ఉన్నారు, శివగాడు కానీ, అనిల్ కానీ, కామరాజు కానీ. సో అమ్మాయిలు అయితే ఇంక నన్ను ఆట పట్టించేవాళ్ళు అన్నమాట కదా. సో జ్యోతి కానీ, మా దివ్య కానీ, సో రాజ్యలక్ష్మి, వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా నోరున్నవాడు. అమ్మా మీరందరూ బాగా చదవాలి, ముఖ్యంగా రాజలక్ష్మి, టీదేవి, అమ్మా మీరందరూ కోన సత్య, వీళ్ళందరూ చాలా ఎక్కువ బాగా చదవాలి, చాలా హయ్యర్ క్లాస్ చదవాలి ఈ దేవి కన్నా. ఎందుకంటే మీ నుంచి కాపాడే ప్రయత్నం అబ్బాయిలని, మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే ఆడిని తినేస్తారు కాబట్టి మీరు బాగా చదవండి. కొన్నాళ్ళు మా వాళ్ళని కాపాడిన వాడిని అవుతాను. సో హయ్యర్ స్టాండర్డ్లో చదివి మంచి జాబ్ చేసి 25 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకండి, మీరు మిగతా వాళ్ళు చేసుకున్నా పర్లేదు ఏమ్మా. సో ఒకటి బాగా చదవండి ఏమ్మా. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే 10th క్లాసులతో ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆ ఏజ్కి వచ్చేసరికి అన్ని రకాల ఆలోచనలు తడుతూ ఉంటాయి. అవి తట్టినప్పుడు సాధారణంగా ఏంటంటే క్లాస్ టీచర్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఇక్కడ ఈ స్కూల్లో క్లాస్ టీచర్ అనేది చాలా ఫన్గా వెళ్తుంటాను నేను. అది మార్చింది కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు లోయర్ క్లాస్ తీసుకోవడంతో నా యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. నేను హ్యాపీ మూమెంట్ గడిపే స్కూల్ మూమెంట్ ఏది అంటే ఇప్పుడున్న 4th క్లాస్ వాళ్ళు, వీళ్ళకి తెలుసు చాలా సరదాగా ఉండే ఒకే ఒక్క క్లాస్ రూమ్ ఏది అంటే 4th క్లాస్. అంటే వాళ్ళ 3rd నుంచి అలవాటు నాకు, వాళ్ళతో చేసే ఫన్ ఎవరితో చేయను నేను. సో ఆ ఫన్ తోటి వెళ్తుంటాం. సో అది కొంచెం హయ్యర్ క్లాస్లో కూడా ఆ యాటిట్యూడ్ మారిపోయింది నాకు. లేకపోతే సారు చేసినట్టు గట్టి కొట్టేసి గాజులు ఇరిగిపోయి, చెప్పులు తెగిపోయి అన్నీ చేస్తే డబ్బులు పాడేసివ్వండి, అలా తెచ్చుకో కొనుక అని చెప్పేది కూడా. సో ఇప్పుడు అవన్నీ మారిపోవడానికి కారణం లోయర్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పుడు ఆ చిన్న ఆ హ్యూమర్ కానీ ఆడ ఏం తెలియకుండా మీద నువ్వు వస్తావా అని అడుగుతుంటాడు. మా మలకావాడైతే 3rd క్లాస్లో నెక్స్ట్ నీదే క్లాస్ వస్తావా అని అడుగుతాడు. ఆ చదువు వచ్చి నాకు ఏంటి నన్ను అడుగుతున్నాడు, ఏంటి ఎవరు నన్ను అడుగుతున్నాడా అని చెప్పి అలా నాకు జోక్ వచ్చి అలా అలవాటు పడింది. సో ఆ చనువు ఉండేది మన పిల్లలు, అది తెలియదు పాపం. బాగా ఏంటంటే అక్కడికి వస్తే సరదాగా మాట్లాడతారు అని. సో నేను 10th క్లాస్ని కూడా అదే ఫన్తో మాట్లాడుతుంటే 1-2 జరుగుతూ ఉంటాయి. సో బాధాకరమైన సన్నివేశాలు 1-2 జరిగినా సరే వాళ్ళని అయితే మేము క్షమించకుండా స్కూల్కి రానివ్వకపోదు.
నేనైతే తొండగిలో జరిగింది సిచ్యువేషన్లు అలాంటివి. వాళ్ళని రానివ్వలేదు మేము, నీకు హాల్ టికెట్ ఇస్తాం నాకు కనపడకు అని చెప్పి బాయ్స్లో ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా, బాయ్స్లో ఇద్దరిని, గర్ల్స్లో 3 అమ్మాయిలు ఇలా పార్టీ జరుగుతుంటే, ఒకరోజు జాన్యువరిలో జరుగుతుంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన సంఘటన. అప్పటి నుంచి వాళ్ళ 3 నేను ససేమరా క్లాస్కి అలౌ చేయలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చాము అక్కడ కూడా 2 క్లాస్ టీచర్లు, నువ్వేం చేస్తావో చేయలేదు, నాకు రావద్దు. టీచర్లు కూడా నాకు సపోర్ట్, సార్ ఆ అమ్మాయి వస్తే మేము క్లాస్ చెప్పాం, ఆ అమ్మాయి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అలాంటి సంఘటనలు ఉంటే నేను క్రూరంగా 5గురిని తీసాను. అది ఇప్పటికీ బాధో ఏదో విషయం. సో ఇండీసెంట్ బిహేవ్. ఇప్పుడు నాకు అలాంటిది ఒకటి అనిపిస్తే ఆ అమ్మాయిని మానిపించేద్దాం, నేను అసలు వెళ్ళలేదు. సో అలాంటి వాళ్ళని సార్ ఏరుకోరు తెచ్చేసి బలవంతంగా క్లాసులో కూర్చోబెట్టి వాళ్ళని ఈ రోజున ఏబీ గ్రేడ్లో ఉండే విధంగా తయారు చేశారు. అంటే యాక్చువల్గా చెప్తున్నా, అంటే ఒక ఇన్ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్కి తేడా. మాకేంటంటే కోపం, క్షణికావేశం ఉంటుంది, ఆడ ఎలాగైనా ఆపేయాలి అన్న ఉద్దేశం ఉంటుంది. సార్ హెచ్ఎం గారు ఏంటంటే ఆడ ఎలాగైనా చదవాలి అన్న ధోరణాలు. మానేసాడు అనుకోండి, నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్ వదిలేండి సార్. అలా ఎలా చెప్తారు, మీరు తీండి బండి అలాండి బండి ఎక్కించుకొని వచ్చారు. సో అయ్యి బాబు ఇదేం ప్రాబ్లం రా, వాడు ఏదో చెప్పాడు అని క్లాస్ టీచర్ ఇచ్చాను ఇంకేంటి అంటే లేదు. అంటే లాంగ్ స్టాండింగ్లో ఏంటంటే ఇప్పుడు మీరు తిట్టుకున్నా సరే బలవంతంగా ఆ పిల్లవాడిని తీసుకొచ్చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనకు ఒకళ్ళిద్దరు చెప్తుంటారు, సార్ లేవండి బట్టలు ఏమంటారు, పక్కన బట్టలు తీసుకొచ్చాయి అన్నారు. నాకు సరదాగా నవ్వొచ్చింది. అంటే అంత అలాగా. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండదు తెల్లవారుజాను లేపి చెప్పగలిగే అంత. సో ఇవి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఫాలోఅప్ చేసింది. మొన్న మూర్తి సార్ నేను ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నారు, నిజంగా మీ ఊరు ఈ స్కూల్ నిజంగా ఎలా అవుతుందని మేము అనుకోలేదండి. సో ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్పరు, సార్కి మీకు చేతులెత్తి దండం పెట్టాలండి అని చెప్తున్నారు. సో చాలా మాకు పడుతుంది. ఎవరికి పడుతుందండి తెల్లవారుజాను ఫోన్ చేసి చదువుతున్నాడా లేదా అడగడం అని అడుగుతుంది. మరి అంత కేర్ తీసుకుని 30 మందిలో యాక్చువల్గా నేను వచ్చినప్పుడు వరస్ట్ బ్యాచ్ అని చెప్పేవాడిని. నాకు 10th వరస్ట్ బ్యాచ్ కింద కనబడ్డేవారు వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా 9th వాళ్ళు సూపర్ అని చెప్పేవాడిని, 8th వాళ్ళ దగ్గర కూడా చెప్పేవాడిని. ఇప్పుడున్న స్కూల్లో నాకు ఒకే ఒక క్లాస్ నచ్చింది, 9th ఒక్కటే నచ్చింది. ఎక్కువ మంది చదివే పిల్లలు ఉన్న బ్యాచ్ ఇది ఒకటే అన్న మంచి ఫీలింగ్ వాళ్ళతో. అందులో ఒక 15 మెంబర్స్ బాగా డల్లర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు డల్లర్స్ అంటే మేము ఇప్పుడు 7 మీద లెక్క పెట్టచ్చు, 1, 2 ఉన్నారు. సార్ మూర్తి సార్, సుబ్రహ్మణ్యం సార్ కూడా చెప్పారు, పేపర్లు దిద్దుతుంటే పాస్ అయిపోతున్నారు వాళ్ళు కూడా. చక్కగా ప్రజెంటేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, పాస్ అయ్యారు. సో అదంతా కష్టం ఏంటంటే ఉన్న హార్డ్లీ 10 మంది కూడా మనకి ఏబీ గ్రేడు సిడి గ్రేడ్ అందరూ అప్గ్రేడ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది 9th క్లాస్ బాయ్స్ నేర్చుకోవాల్సిన విషయం నా పరంగా, అంటే మేము ఇక్కడ ఉంటామో ఉండమో తెలియదు, పెడతాం వస్తే దేవుడి దయ, లేదంటే మీతోనే సావాసం కదా, మళ్ళీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టేస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది 9th వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గిల్లితే గిల్లించుకోవాలని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా పోకిరీలు. అలాగా వాళ్ళు ఏం చేశారంటే కొడితే కొట్టించుకున్నారు, పడితే పడ్డారు. మేము ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తే బలవంతంగా కూర్చున్నాడు, మేము గట్టిగా కొడితే దెబ్బలు తిన్నారు. ఎప్పుడూ కూడా ఎదురు సమాధానం చెప్పలేదు. 10th క్లాస్ వాళ్ళకు నాకు నచ్చింది ఏంటంటే కొడుతున్నారేంటి, మా అమ్మ తీసుకొస్తాను మా నాన్న తీసుకొస్తాను అన్నది ఈ రోజు వరకు లేదు. వాళ్ళు చావచెత్త కొట్టిన రోజులు ఉన్నాయి. నేను క్లాస్ చెప్తుంటే సార్ వచ్చి ఏదో మొన్న రీసెంట్గా కూడా ఈ యాక్షన్ ప్లాన్ సార్ వచ్చి 10th వాళ్ళు కొట్టేస్తుంటే నాకే బాధేసింది. అయినా ఆడు పోలేండి సార్ మాకే కదా, ఆడెంత అండి సరే నేను రాలేదు కాబట్టి కదా కొట్టారు సార్ అని చెప్పి వాడికి ఆడే సమాధానం చెప్పి కూర్చుంటే అబ్బా ఎంత ఒబీడియంట్ రా సూపర్ రా అని చెప్పి. సో మీరు 9th క్లాస్ వాళ్ళు ఏంటంటే మీరు కొడితే పడాలి తప్పదు, మేము సరదాగా కొట్టాం, అర్థమైందా? సో ఇప్పుడు ఆ యాటిట్యూడ్ మార్చడం కోసము ఒక సక్రమంగా రావడం కోసమో కొడతారు తప్ప కోపంతో కొట్టింది లేదు. అలా మిమ్మల్ని అందరినీ లైన్లో పెట్టేసి ఈ రోజున 30 మంది కూడా అద్భుతంగా 30 మంది కూడా అన్ని రంగాల్లో అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీరు ఉండాలి. మాకు ఆఫీసులో మీరు వర్కర్ ఉంటే మొన్న ఒకసారి ఓటు వేయడానికి వస్తే ఒక అమ్మాయి వచ్చింది, సార్
మీరా సార్ అని చెప్పి ఆ అమ్మాయి వచ్చింది. చక్కగా ఓటు కౌంటింగ్లో కూర్చుంది ఆ అమ్మాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తుందంట. సో అలా మాకు ఎక్కడ కనిపించినా సరే ఇలా ఒక స్థాయిలో ఉన్నారనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 9th వాళ్ళు ఖచ్చితంగా ఒకటి నిన్న పేపర్లు ఇచ్చింది, టైం అయిపోతుంది. నిన్న 9th వాళ్ళకి పేపర్లు ఇచ్చింది, సరిగ్గా దొరకలేదు నాకు. ఎంతమంది బాయ్స్ అంటే 6-7 చెప్పారు ఆబ్సెంట్ ఏమ్మా, గర్ల్స్ కూడా రాలేదు. మరి మీరు ఆబ్సెంటీస్ ఇలాగే కంటిన్యూ అయ్యారనుకోండి చాలా ఇబ్బంది పడతారు. 10th క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వరు. మీరు చూసుకోండి, మీరు ఇక్కడే కదా ఉన్నారు, 30 మందికి 29, 30 ఒకటే ఆబ్సెంట్ ఉంటుంది ఏమన్నా ఉంటే కనుక. సో రెగ్యులర్గా 30 మంది స్కూల్కి వస్తాం, లేకపోతే వచ్చేలాగా మేము వాళ్ళకి ఫాలో అప్ చేయడం ద్వారా వచ్చారు. 9th క్లాస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇర్రెగ్యులారిటీ. ఆ ఇర్రెగ్యులారిటీ మార్చుకోవాలి. లెసన్ చెప్తున్నప్పుడు లెసన్ని మీరు ప్రేమించండి. మీరు లెసన్ ఇష్టపడకుండా నెక్స్ట్ వచ్చే క్లాస్ని మీరు వర్క్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఆ సబ్జెక్ట్ని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో మిగతా అన్నీ పోతాయి. నేను నిజంగా ఎక్కడైనా సరే నేను ఫుల్గా ఎంజాయ్ చేసేది ఏంటంటే నా సబ్జెక్ట్. మా ఇంట్లో మా పిల్లలు వీళ్ళంతా అనవసరం, మీ పిల్లలు అనవసరం, మీరు అనవసరం. నేను ఎప్పుడూ లవ్ చేసేది ఏంటంటే నా సబ్జెక్ట్. పొద్దున్న లెగిస్తే ఏదో ఒకటి నేర్చుకుంటాను, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి అవకాశం. ఆ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఎలా చెప్తున్నాడు, నేను ఎలా చెప్తాను, ఆడ ఎలా చెప్తాను. సో ఆ సబ్జెక్ట్ మీద మీరు ప్రేమించడం నేర్చుకుంటే మిగతా అన్ని వ్యాపకాలు పోతాయి. సబ్జెక్ట్ని లవ్ చేయండి, మీ ఫ్యూచర్ని మీరు ఊహించుకోండి. మంచి పొజిషన్లో ఉండాలంటే ఇప్పుడున్న 10th వాళ్ళు ఎలాగ అన్నిటికీ వచ్చుకున్నారు, ప్రతి ఒక్కరిని కొట్టారు. ఆడు ఎప్పుడు కూడా చేయి చాపడమే తెలుసు, కానీ ఆ కోపంతో మానేసిన వాళ్ళు లేరు. అమ్మాయిలు కూడా ఒకళ్ళిద్దరు అలాంటి సంఘటనలు ఉంటే నేను మానిపించేద్దాం అనుకున్నాను, అడగలేదు, నేను వెళ్ళలేదు అసలు. సార్ ఏంటంటే బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఈ రోజున అబ్బాయిల్ని కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళు కూడా టాప్లోకి వచ్చారు. సో మీరు ఆ పొజిషన్కి రావద్దు, మీరు కూడా బాగా చదవండి. చదువు ఇంటికాడ పుస్తకం తెస్తే తల్లిదండ్రులకు ఆలోచన రాదు. మీరు వ్యాపకాలు ఫోన్లు ఇవి తీసుకున్నారంటే ఇది తేడాగా ఉంది, మనకి పని పెట్టేలాగా ఉంది, కట్టబెట్టేద్దాం అని చేసేస్తారు. వాళ్ళ ముందు పుస్తకంతో ఉంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది, కొన్నాళ్ళు మమ్మల్ని బతికించిన వాళ్ళు అవుతారు కదమ్మా. అయితే నువ్వు చంకలు ఇచ్చో నీకేం తెల్లో అని చెప్పి మనల్ని వేసుకోకుండా అందంగా మీరు చదువుకోవాలి. వాళ్ళ మీ తల్లిదండ్రుల కోపం ఆ వచ్చేవాడి మీద చూపిస్తారు బాబు కదా, ఆడి మీద చూపించొద్దు. అందంగా హ్యాపీగా ఉండండి. 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడ కనిపించినా సరే మనస్ఫూర్తిగా హాయ్ సార్ అని చెప్పండి. మళ్ళీ హ్యాపీగా ఆ గత రోజులు నేను గుర్తు చేసుకుంటాను. సరే ఓకే అయింది. ఇంకా లాస్ట్ వన్ మన స్కూల్కి రథసారథి. సో ఇదంతా మా అందరికీ ఇంత మోటివేషన్ రప్పించడానికి, ఇంత కింద మీద దొల్లేసి పాఠాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే హెచ్ఎం సార్ని కూడా సాధారణంగా ఒకసారి 2 విషయాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. ఏంటంటే మా యొక్క రౌత్ కదా, సో మమ్మల్ని తలా నడిపించిన హెచ్ఎం గారికి మీ అందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా అందరూ చెప్పడం అనేది చాలా రేర్ కేసులు జరుగుతుంటాయి. సో సార్లు కూడా ఫాలో అప్ చేస్తుంటారు. సార్ ఇప్పుడు నాకు 9th క్లాస్ అంటే నేను రాగలను, దూరం నుంచి రావాలంటే వాళ్ళు రాలేరు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా సారే లేచిపోయి సార్ క్లాస్ కాదు ఆ సార్ క్లాస్ అంటని చెప్పి ఆయన కూడా 8ంటికి వచ్చేసి వాళ్ళని తీసుకొస్తారు. మేడం గారు క్లాస్ అంటే 8ంటికి వచ్చేస్తారు, సుబ్రహ్మణ్యం గారు క్లాస్ అంటే 8ంటికి వచ్చేస్తున్నారు. సో మీకు తెలియకుండా వెనకాల అంత నెట్వర్క్ చేసి స్కూల్ని సజావుగా ఈరోజు ఒక్క గొడవ కూడా లేదు. నేను చాలా స్కూల్లో ఏంటంటే హెచ్ఎం పని ఏంటంటే తగులు తీర్చడం, ఫస్ట్ అసిస్టెంట్ ఏంటంటే ఆ తగులన్నీ తీసుకురావడం. ఈ రెండే ఉంటాయి వీళ్ళిద్దరికీ పనులు. ఇక్కడ నాకు అసలు పని లేదు, ఆయనకి పని లేదు. ఎందుకంటే మీరు అందరూ డిసిప్లిన్లో ఉన్నారు కాబట్టి మీ స్కూల్ని డెవలప్మెంట్గా చూసుకున్నాం. సో అలాగే ఉండండి. సో సార్ని కూడా 2 విషయాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన స్కూల్లో నా తర్వాత స్కూల్ అసిస్టెంట్గా సీనియర్ రమేష్ సారే కాబట్టి ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్తో సుదీర్ఘంగా మిమ్మల్ని నవ్విస్తూ మమ్మల్ని కూడా నవ్విస్తూ చాలా విషయాలు చెప్పారు. నాకు బాగా నవ్వించండి. ఎలాగేనంటే నీదే క్లాస్ వస్తావు నువ్వు అని అడిగాడు సార్. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఓకే.